ఓకే. మన డీసీ నుంచి 'క్లే ఫేస్' అనే ఒక కొత్త మూవీ వస్తుంది. మూవీయే అండ్ 40 మిలియన్ చేస్తున్నారట ఈ సినిమా. అండ్ ఇది ఏ రకంగా డీసీయూకి కనెక్ట్ అయితో అర్థం కావట్లేదు. 'సూపర్ మ్యాన్', 'సూపర్ గర్ల్' మధ్యలో 'ల్యాంటర్న్స్' వస్తుంది. 'ల్యాంటర్న్స్' చూస్తుంటే ఏదో వేరేదో షోలే కనిపిస్తుంది. మధ్యలో ఇవన్నీ కాకుండా మళ్ళీ 'పీస్ మేకర్' ఏమో వీళ్ళ ప్లాన్ ఏంటో వీళ్ళదేంటో అర్థం కావట్లేదు. సో ఫస్ట్ అయితే టీజర్ చూసేద్దాం. ఐ ఎక్సైటెడ్ అంటే నో, బట్ స్కేరీ మూవీ లెక్క ఉంది అది. డెఫినెట్లీ ఏదో యాక్సిడెంటల్ ప్రోనట్లు ఉందన్నట్టు. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందానండి. సో యా, లెట్స్ వాచ్ ద టీజర్ ఆఫ్ క్లే ఫేస్. యా, సస్పెన్షియల్ మ్యూజిక్. పాటే కాపరేట్. ఓహో, ఇట్లుంటాడు అట్లా అయిపోయినా. ఓకే ఓకే. ఓకే, బ్యూటిఫుల్ ఫేస్. అత్త హే, హారర్ మూవీ లెక్కన ఉంది. లుక్, ఫియర్, ద ఫేస్. ఓకే, ఫేస్ ఇట్లుండేది. క్లే ఫేస్. ఓకే ఓకే ఓకే, ఇంట్రెస్టింగ్. అక్టోబర్ 23rd. అది బాగానే ఉంది, బట్ ఇది చాలా బాగుంది. ఇది ఎక్స్పెక్ట్ చేయలే. ఒక్క నిమిషం. అదైతే నేను ఎక్స్పెక్ట్ చేయలే. వాట్ కాల్ ఇట్, ఫేస్ అట్లా ఇట్లా తుడుచుకున్న వెంటనే అట్లా అయిపోవడం నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే. లైక్ ఎదురా ఇది ఎగిరిపోయింది ఇక్కడ. దట్ వాజ్ రియలీ వెల్ డన్. నాకు మంచిగా అనిపించింది అదొకటి. ఇట్లా టోటల్ మట్టి ఉండడమే దాన్ని మళ్ళీ ఇట్లా అయిపోవడం. లైక్ ఐ థింక్ క్లే ఫేస్ అనేది యాక్చువల్లీ బుక్స్, కామిక్స్లో అట్లనే ఉందనుకుంటా. కామిక్స్ క్లే ఫేస్ ఇట్లా అవ్వడం, తర్వాత క్లే ఫేస్ని కొంచెం విలన్ టైప్ తీసుకెళ్ళిన తర్వాత హీ చేంజెస్ మా వాటి క్వాలిటీ, ఇంకా అపియరెన్సెస్ అవన్నీ చేంజ్ అవుతాయి. అవన్నీ బాగానే ఉన్నాయి. అదే ఓకే ఓకే, టీజర్ వైజ్గా మాత్రం ఓకే అనిపిస్తుంది. చూడాలి ఇది. అండ్ హాలోవిన్కి ట్రై చేస్తున్నాం కాబట్టి అక్టోబర్ 23rd వస్తుంది కాబట్టి హాలోవిన్ అవన్నీ రావాలని చెప్పేసి వాళ్ళు అట్లా చూస్తున్నారు. యా, ఇంట్రెస్టింగ్ బాగుంటుంది అనుకుంటున్నాను అయితే మాత్రం. చూడాలి, చాలా బాగుండాలి, లేకపోతే కష్టే. అండ్ సిచ్యువేషన్ ఏంటంటే ఇప్పుడు $40 million పెట్టి సినిమా తీస్తున్నారు. ఇది ఓకే, ఇది యూనివర్స్ కనెక్ట్ అవ్వాలి. మనకి సూపర్ మ్యాన్ చూస్తే ఒక రకమైన టోన్ నడుస్తుంది, ఇది చూస్తే ఇంకో రకమైన టోన్ నడుస్తుంది. వీటన్నిటిని బ్యాలెన్స్ చేయాలి. ఇంకా దరిద్రం ఏంటంటే వీళ్ళకి పీస్ మేకర్ టోటల్ 18+ ఉంటుంది. పీస్ మేకర్లో చాలా చాలా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతున్నాయి. 18+ పెడితే దాంట్లో పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగితే పిల్లలు చూడరు కదరా. నువ్వు లిటరల్గా మెజారిటీ ఆఫ్ ది ఆడియన్స్ని అక్కడే కట్ చేస్తున్నావు చూడొద్దు అని చెప్పేసి. అట్లాంటి వాటిలల్లో మేజర్ హైలైట్స్ పెట్టొద్దు. ఉన్న వాటిని కొంచెం చూసేసి ఏదైతే ఉంటాయో వాటి క్వాలిటీ అవి ఎక్స్ప్లెయిన్ చేసి ఈ యూనివర్స్లో ఉందని చెప్పేసి చిన్న చిన్న బిట్స్ పెట్టేసి అది దాని ఓన్ థింగ్ లెక్కనే చూపెట్టాలి. సో దాట్ ఎవరైతే 18+ చూడడానికి ఇష్టపడతారో, 18+ ఎవరైతే ఉంటారో వాళ్ళు అది చూసి కూడా ఎంజాయ్ చేసేటట్టు ఉంటారు. అట్లని చెప్పేసి అది మిస్ అయినా ప్రాబ్లం ఉండకూడదు, అట్లా పెట్టాలి. అట్లా ఉండాలి ప్లాన్. టెక్నికల్లీ మార్వెల్ ఒకప్పుడు అట్లనే చేస్తుండే. ఒక సినిమా పోయినంత మాత్రాన, చూడకపోయినంత మాత్రాన అంత ప్రాబ్లం అయ్యేది కాదు. బట్ ఇప్పుడేమైపోయింది, ప్రతిదీ చూడాలి, ప్రతిదీ అర్థం చేసుకోవాలి, ప్రతిదీ ఇట్లా వేసాలని కష్టం అవుతుంది. సో ఇన్ దాట్ వే ఇది కూడా ఖచ్చితంగా చూస్తే దీని వడిసే కాంటెంట్ ఎట్లుంటుంది, దీని కాంటెక్స్ట్ ఎట్లుంటుంది, ఇది కూడా అర్థం చేసుకోవాలన్నమాట మనం. సో అదొక్కటే తేడా కొడుతుంది నాకు. బాగుంటే హ్యాపీయే, లేకపోతే ఏమో నాకైతే మాత్రం బాగానే అనిపిస్తుంది. లైక్ దిస్ టీజర్ వైజ్ మాత్రం మంచిగా అనిపించింది. చూడాలి ఎట్లుంటుందో. మీకు ఎలా అనిపించింది చూసిన తర్వాత? నచ్చింది నచ్చలే కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ ఇంకా చాలా వస్తాయి. వీడియో గేమ్ ఆడదాం చూస్తున్నా, ఏదో అమెంటీ అంట. సో యా, లెట్స్ హోప్ బాగుండాలనుకుంటున్నా. సో యా, బాయ్.